హాయ్ డియర్ స్టూడెంట్స్, నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్. అయితే 2024-25 ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ గారి బడ్జెట్ ప్రసంగం నుంచి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఇది చెప్పే ముందు ప్రస్తుతం మన యాప్లో గ్రూప్ 2 మెయిన్స్కి చదివిన వారి కోసం ఏ అంశాలు మీకు ఉపయోగపడి ఉన్నాయి, ఏ కోర్సులు ఉన్నాయి ఒకసారి చెప్తాను చూడండి. ఏపీ ఎకానమీ బుక్ అండి, అల్టిమేట్గా ఉంటుంది, చదవడానికి సులభంగా ఉంటుంది, కేవలం 390 రూపీస్. ఆ బుక్ బేస్డ్ క్లాసెస్ 600 రూపాయలకే మనం అందిస్తున్నాం. ఈ బుక్ కావాలనుకుంటే 8374315777 డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఆ నెంబర్కి ఫోన్పే చేసి అదే నెంబర్కి అడ్రస్ వాట్సాప్లో చేస్తే రేపు మార్నింగే ప్యాక్ చేసి మీకు పంపించేస్తారు. వితిన్ 2 or 3 డేస్లో మీకు ఖచ్చితంగా మీ యొక్క డిస్టెన్స్ బట్టి అందుతుంది. అట్ ద సేమ్ టైం ఒక్కసారి మీరు పరిశీలిస్తే మన ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, హైదరాబాద్ ఓరియంటేషన్లో కానివ్వండి, ప్రతి యాప్లో మినిమం ప్రతి సింగిల్ కోర్స్ టెస్ట్ సిరీస్ 1500, 1000, ఎకానమీ 1500, 1000, పాలిటీ 1500, 1000, ఇలా ఏది చూసుకోండి ఇలాగనే ఉంటాయి. అయితే మన కోర్సులో ఒకటి క్లాసెస్, నెక్స్ట్ ర్యాపిడ్ క్లాసెస్, స్మార్ట్ క్లాసెస్, ఇలా 3 అంశాలు అన్నమాట. క్లాసులన్నీ కూడా సమ్మర్లో 3 months వరుసగా 7 మంది ఫ్యాకల్టీతో అయ్యాయి. ర్యాపిడ్ క్లాసులన్నీ కూడా నా క్లాసులు అయ్యాయి. మరలా స్మార్ట్ క్లాసులన్నీ కూడా నోట్సులు రెడీ అయిపోయి ఇప్పుడు సంక్రాంతి తర్వాత స్మార్ట్ క్లాసులు, వీటి నుంచే ఈ చెత్తల్లా తీసేసి మోస్ట్ ఇంపార్టెంట్ నుంచే వచ్చేవి 4 సబ్జెక్టులు కూడా. ఇవన్నీ కలుపుతూ డైలీ టెస్టులు, గత సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి మనం పెడుతున్న ప్రతి టెస్టులు, అలాగే ఇప్పుడు ఇస్తున్న గ్రౌండ్ టెస్ట్ షెడ్యూళ్ళు, అలాగే కరెంట్ డేటా, అలాగే గైడెన్స్ అండ్ మెంటర్షిప్, ఇవన్నీ కలిపి 10,000 రూపాయల కంటే వర్తున్న ఈ కోర్సు కేవలం 1400 రూపీస్కే మనకి సంక్రాంతి సందర్భంగా అందుబాటులోకి వస్తుంది. ఈ కోర్సు మీరు తీసుకుంటే ఇక ఏపీ ఎకానమీ కానివ్వండి, ఎస్ఎన్టీ ఏమీ మీరు తీసుకోవాల్సిన లేదు. ఈ సింగిల్ కోర్సులోనే ఈ మల్టీ టాస్క్ అన్నీ కూడా మనము అందుబాటులో ఉంచాం. మరి తెలియని విద్యార్థులకు కొంచెం షేర్ చేయండి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో యాప్ పెట్టడం జరిగింది, యాప్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే అండి. అయితే చూద్దాం ఇప్పుడు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ గారి ప్రసంగం సంబంధించి చూస్తే ఏం లేదు సార్, మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అనేది, మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2,94,427 కోట్లు పెట్టడం జరిగింది. అయితే మనకి సాధారణంగానే రాబడులు తక్కువ, వ్యయాలు ఎక్కువ. మెయిన్గా చూస్తే రెవెన్యూ రాబడులు చాలా తక్కువ, రెవెన్యూ వ్యయాలు పెరిగిపోయాయి. రెవెన్యూ వ్యయం పెరగడానికి ప్రధాన కారణం ఏమిటి అని అడిగితే, ఒకటి ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్లు పెరగడం, అలాగే వడ్డీ చెల్లింపులు గత సంవత్సరం బడ్జెట్కి తీసుకునే మార్కెట్ రుణాలు, బహిరంగ మార్కెట్ రుణాలకి ఈ సంవత్సరం మనం వడ్డీ చెల్లింపుల రూపంలో చెల్లించాలి. ఇవన్నీ పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే రెవెన్యూ లోటు పెరిగిపోతుంది. సో మరి ఇక్కడ మనం చూడండి, రెవెన్యూ వ్యయమేమో 2,35,916 కోట్ల రూపాయలు అయితే మూలధన వ్యయం 32,712 కోట్లు. ఇక్కడికి వచ్చేసరికి రెవెన్యూ లోటు 34,743 కోట్లు వచ్చిందండి. అలాగే ద్రవ్య లోటేమో 68,742 కోట్లు. దీన్ని గుర్తుంచుకోండి, 34,68 అంటే 34, 743, ఒకటి తీసేయండి 742, ఇదే రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు. సో ఈ యొక్క రెవెన్యూ లోటు అంట మనకి జిఎస్డిపిలో చూస్తే 4.19 గాను, ద్రవ్య లోటు ఏమో 2.12 గాను మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూస్తే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2015లో ప్రపంచ బ్యాంక్ ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం కూడా సులభతరంగా వ్యాపారం చేసుకునే విధంగా ఆ యొక్క ఏ దేశంలోనైనా ఆ రాష్ట్రాలు కూడా సులభతర వాణిజ్యం కోసం తీసుకొచ్చే సంస్కరణలు అన్నమాట. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఒక వ్యాపారం చేసుకోవడానికి అనుమతి 21 రోజుల్లోపు లైసెన్స్ ఇవ్వాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేవలం 14 రోజుల్లోపు ఇవ్వాలని చెప్పారు. అందుకే గత 5 సంవత్సరాల నుంచి కూడా మనం మొదటి స్థానంలో ఉన్నాం. అలాగే రాష్ట్ర విభజన జరిగిన సమయానికి విద్యుత్ లోటు ఉన్న మన రాష్ట్రం 2018 జనవరి నాటికి రాష్ట్ర ఇంధన మిగులు రాష్ట్రంగా నిలిచిందని కూడా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా సూపర్ 6లో భాగంగా ఏదైతే మనం రైతు భరోసా ఉందో దానికి అన్నదాత సుఖీభవ అనే పేరు మరియు కేంద్ర సహాయం ఉంది కనుక ప్రధానమంత్రి కిసాన్ పథకం. మరి ఇటీవలే మీరు చూసే ఉంటారు, ప్రధానమంత్రి కిసాన్ పథకం యొక్క 6,000 రూపాయలని 10,000 పెంచారు. మరి ఈ యొక్క అన్నదాత సుఖీభవ మరి ప్రధానమంత్రి కిసాన్ కలిపి రైతులకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం కింద, పెట్టుబడి సహాయం కింద ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఓకేనండి. సో అంటే కేంద్రం 10,000 రూపాయలు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయలు, 20,000 రూపాయలు. మరి అదేవిధంగా పశు సంపద, కోళ్ళ పెంపకంలో మన రాష్ట్రం చూస్తే దేశంలోనే 2వ స్థానంలో ఉంది. గుడ్ల ఉత్పత్తిలో ఎప్పటి నుంచో మొదటి స్థానంలో ఉంది. మాంసం ఉత్పత్తిలో 4వ స్థానం, మరియు పాల ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉంది. ఇందులోంచి బిట్టు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి.
సో ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, వ్యవసాయం మరియు అనుబంధ రంగాల కంటే కేటాయింపులు 11,855 కోట్ల రూపాయలని ఈ బడ్జెట్లో కేటాయింపు చేయడం జరిగింది. అయితే ఇంకా మేనిఫెస్టోలో ఇచ్చిన మెయిన్ అంశాల్లో భాగంగా చూస్తే పెన్షన్లు అండి. 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలుగా పెంచారు. అయితే కనిష్టంగా 4,000, గరిష్టంగా 15,000 రూపాయలు. కనిష్టం 4,000 రూపాయలు, గరిష్టంగా 15,000 రూపాయలకి పెంచడం జరిగింది. అయితే పెన్షన్ ఏదైతే ఉందో దీని పేరును కూడా ఎన్టీఆర్ భరోసాగా మార్చడం జరిగింది. పేరుని 64.38 లక్షల మంది కంట పెన్షన్లు ఇస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, 64.38 లక్షల మందికి పెన్షన్ సౌకర్యాలు ఇస్తున్నారు. సో ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా చూసుకోండి. దీనికోసం 4,400 కోట్ల రూపాయలని మనకి కేటాయింపులు కూడా చేయడం జరిగింది. ఓకే, అదేవిధంగా మన రాష్ట్రంలో కార్పొరేషన్స్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వీళ్ళందరికీ కూడా బడ్జెట్లో భాగంగా కేటాయింపులు చేసేసరికి ఎస్సీకి 18,497 కోట్లు, ఎస్టీకి 7,557 కోట్లు, బీసీకి 39,007 కోట్లు. బీసీలకు వచ్చేసరికి, అంటే బీసీ అంటే ఓబీసీ అంటే మొత్తం బీసీలు 39,007 కోట్లు, మైనారిటీ వర్గాలకేమో 4,376 కోట్ల రూపాయలు కూడా మనకి కేటాయింపులు చేశారు. మరి అదేవిధంగా చూస్తే మనందరికీ తెలుసు, మోస్ట్ ఇంపార్టెంట్ దీపం 2 పథకం అమలు కూడా జరుగుతుంది. ఆ యొక్క దీపం 2 పథకానికంటే 895 కోట్ల రూపాయలు అంటండి. 5 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. పైగా ఈ దీపం 2 కోసం సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్ల పంపిణీ అనేది దానికోసం అని చెప్పి 895 కోట్ల రూపాయలు మనకి ఈ యొక్క బడ్జెట్లో చేయడం జరిగింది. ఓకే, ఇలా కేటాయింపులన్నీ కూడా మనం ఇక్కడ ఇచ్చాం. ఇది అంటే మనం యాక్చువల్గా బడ్జెట్ ఇచ్చాం, మరలా ప్రసంగాన్ని కూడా ఇచ్చాను. అర్థమైందండి? సో అలాగే నైపుణ్యాభివృద్ధి కోసం 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి యువకాలంలో మన మంత్రి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కనుక 192 నైపుణ్య కేంద్రాలను, మరి అదేవిధంగా మనం చూసినట్టయితే చూడండి, విశాఖపట్నం అలాగే తిరుపతి, అమరావతిలో 3 విజ్ఞాన నగరాలను ఏర్పాటు. అమరావతి, తిరుపతి, విశాఖపట్నంలో 3 విజ్ఞాన నగరాలను ఏర్పాటు చేయడం అనేది కూడా. మరి అదేవిధంగా 25 లక్షల మంది విద్యార్థులకు వృత్తి శిక్షణ ఇవ్వడానికని చెప్పి ఫ్యూచర్ స్కిల్స్, నాస్కామ్, మైక్రోసాఫ్ట్ ఈ 3 సంస్థలతో ఒక ఒప్పందాన్ని, ఒక ప్రతిష్టాత్మకమైన ఒప్పందాన్ని కూడా మన ప్రభుత్వం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఏం లేదు సార్, మన బుక్ తీసుకోండి, క్లాసులు తీసుకోండి, క్లియర్గా పాయింట్ టు పాయింట్ బుక్ పేజ్ టు పేజ్ ఉంటాయి. సబ్జెక్ట్ ఓరియంటేషన్లోకి వచ్చేసరికి 4వ యూనిట్లో నేషనల్ ఇన్కమ్ సంబంధించిన స్ట్రక్చర్ ఏదైతే ఉందో, జీడిపి స్ట్రక్చర్స్, అలాగే మరి పబ్లిక్ ఫైనాన్స్, అదంతా కూడా కాన్సెప్ట్ ఓరియంటేషన్. ఇదంతా కూడా బడ్జెట్, ఎంత కేటాయింపులు చేశారు ఇవన్నీ కూడా. ఓకేనా? మరి అదేవిధంగా 5th యూనిట్ కంప్లీట్గా అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్. వీటితో పాటు మనం ఈ క్లాసులో చెప్పేవి ఏంటంటే వైట్ పేపర్స్, విజన్ డాక్యుమెంటరీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, మొత్తం సర్వే, మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన పథకాలు, సూపర్ 6 పథకాలు, నెక్స్ట్ ఈ యొక్క గవర్నమెంట్కి సంబంధించిన ఆల్ అచీవ్మెంట్స్ అన్నీ కూడా మొత్తంగా ఈ సిలబస్లో మనం కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. సమయం లేదు మిత్రమా, మరి మీ యొక్క ప్రిపరేషన్కి కొన్ని ఇంపార్టెంట్ అన్నీ కూడా నేను చేస్తాను. చూసి మరి ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉద్యోగం సాధించాలని కోరుకుంటున్నాను. మీ ఆర్ఎస్ రెడ్డి సార్. థ్యాంక్ యూ.